మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి మాటలు కానీ మనం గమనించినట్లయితే ఎవరితో మాట్లాడుతున్నారండి? చూడండి, యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని చెబుతున్నాడండి? నీవు దేవుని యందు విశ్వాసము ఉంచుడి అన్నాడు. చూడండి, దేవుని యందు విశ్వాసం ఎందుకు ఉంచాలి? చూడండి, విశ్వాసానికి ఇంకొక అర్థం నమ్మకం. చూడండి, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు అంట ఏమి జరిగిందంట? ఏం జరిగిందంటండి? చూడండి, ఏం జరిగిందంట? చూడండి, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు చూడండి, కొండ ఎత్తి కూడా సముద్రంలో పడవేయవచ్చు. చూడండి, కొండ ఎత్తి సముద్రంలో పడవేయచ్చు అని చెప్పినప్పుడు అక్కడున్న శిష్యులందరూ ఏం చేశారంటే ఆశ్చర్యంగా ఆయన వైపు చూశారు. ఎందుకనండి? చూడండి ప్రియమైన సహోదరి సహోదరా, కొండను తీసి సముద్రంలో పడవేయచ్చండి? ఒక మనుషునికి ఏదైనా సాధ్యమైందా? చెప్పండి, పడవేయగలవా? చూడండి, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో విశ్వాసముతో నువ్వు అనుకుంటే ఏదైనా కానీ నువ్వు జరిగించొచ్చంట. మొదటగా నీలో ఏముండాలి? విశ్వాసం. చూడండి, ఆ శిష్యులు ఎందుకని అలా అడిగారంటే, ఒక దినానంట యేసు ప్రభు చూడండి బెతనియా నుంచి యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరూషలేము. చూడండి, ఆయన ప్రయాణం వెళ్ళే సమయంలో యేసు ప్రభుకి ఏం కలిగింది? ఆకలి కలిగింది. ఏం కలిగిందండి? ఆకలి కలిగి చూడండి, అక్కడ ఒక అంజూరపు చెట్టు ఉంటే అంజూరపు చెట్టు దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడంట. యేసు ప్రభు వెళ్ళి అంజూరపు చెట్టు దగ్గర ఏం చేశాడు? ఏమన్నా కాయలు ఉన్నాయేమో అవి తిని ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడు. చూడండి, అక్కడ ఉన్నటువంటి కాయలు తిని ఆహారం చూడండి ఆకలి తీర్చుకుందాం అనుకుని వెళ్ళినటువంటి యేసు ప్రభుకి అక్కడ ఏం కలిగిందంట? ఆ చెట్టుకి ఒక్క ఫలము కూడా లేదు. ఒక్క ఫలం కూడా ఆ చెట్టుకి లేదు. ఒక్క ఫలము కూడా ఆ చెట్టుకి లేకపోతే చూడండి, యేసు ప్రభు చూడండి ఆ చెట్టును చూసి ఆకలి దప్పిలతో చూడండి అక్కడ ఒక్క ఫలం కూడా లేకపోయేసరికి ఏం చేశాడంట? ఆ చెట్టుని శపించాడు. ఇదిగో మేము తినడానికి ఇదిగో ఒక్క ఫలాన్ని కూడా మాకు ఇలేదు కాబట్టి ఇక ఈ చెట్టుకి ఎప్పుడు ఒక ఫలం కూడా తినేయకూడదు, పండకూడదు, ఒక ఫలం కూడా ఈ చెట్టుకి రాకూడదు అని యేసు ప్రభు శపించాడంట. శపించి చూడండి, ఆయన యెరూషలేము వెళ్ళి మరలా యెరూషలేము నుంచి తిరిగి వస్తున్నటువంటి సమయంలో చూడండి, ఆ మార్గంలో ఆ చెట్టు ఎలా ఉందంట? ఆ చెట్టు ఎండిపోయి. చూడండి, యేసు ప్రభుతో పాటు శిష్యులు చూడండి 3 సంవత్సరాల నుంచి ఆయన వెంబడే నడుస్తున్నారు. యేసు ప్రభు చూడండి అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు ఎన్నో చేశాడు. అవన్నీ చూసిన ఈ
శిష్యులకి ఏం కలగలేదు? ఆయన మీద నమ్మకం కలిగిందండి. ఆయన మీద నమ్మకం కలగలేదు, ఆయన మీద విశ్వాసం కలగలేదు. చూడండి, విశ్వాసం కలగకుండా ఉన్నందుకు చూడండి మరలా తిరిగి వస్తున్నప్పుడు అప్పుడు ఆ చెట్టు ఎండిపోతే అప్పుడు పేతురు అన్నాడు, ఆ శిష్యులతో అన్నాడు, ఇదిగో నిన్న యేసు ప్రభు ఆ చెట్టుని శపించాడు. శపించినటువంటి చెట్టు ఇప్పుడు ఏమైంది? ఏమైందంటండి? ఎండిపోయింది అంట. వీళ్ళలో ఏం లేదు. అసలు లెక్క ప్రకారం ఈ శిష్యులు ఎప్పుడు నమ్మాలి ఈ మాట? ఎండిపోయిన తర్వాత నమ్మాలా? ఎండిపోకముందు నమ్మాలా? ఆ చెట్టు ఎండిపోకముందులే యేసు ప్రభు ఆ చెట్టుని శపించినప్పుడే వీరు దాన్ని నమ్మాలి. ఎందుకంటే వీరి కళ్ళ ముందల దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు చేశాడు. ఎంతో మంది గుడ్డివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, దురాత్మలు పట్టిన వారిని బాగు చేశాడు. కానీ వీరిలో విశ్వాసం ఉందండి? విశ్వాసం ఉందా? వీరిలో అసలు విశ్వాసమే లేదండి. చూడండి, వీరిలో విశ్వాసం లేదు. చూడండి, వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. అందుకనే చూడండి ఏమన్నాడైనా, ఏమన్నాడంటండి? అందుకు యేసు అన్నాడంటే ఏమని? మీరు దేవుని యందు విశ్వాసం. చూడండి, చాలా మంది ఇదిగో దేవుని నమ్ముకున్నారు, మారు మనసు పొందుతున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని సన్నిధిలో ఇదిగో ప్రతి వారం నడుస్తున్నారు, దేవుని యొక్క మందిరంలో భక్తి చేస్తున్నారే కానీ చాలా మందికి దేవుని యందు ఏం లేవు, విశ్వాసం లేదండి. విశ్వాసం ఉంటే ఎలా ఉంటారు చెప్పండి? విశ్వాసం లేని వారు ఎలా ఉంటారు? చూడండి, శిష్యులకి విశ్వాసం, యేసు ప్రభువుని నమ్మిన విశ్వాసం లేదండి. చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నారే కానీ వారి విశ్వాసం ఉన్నట్లా ఉంటుందా చెప్పండి? విశ్వాసం ఉన్న వాళ్ళైతే ఏ కార్యాన్నైనా ఏమనుకుంటారంట? జరగక ముందులే దేవుణ్ణి అడిగినప్పుడు ఇది జరిగిందని. చూడండి, కుంటివాడు చూడండి కూర్చొని ఉంటే అయ్యా నువ్వు లే అనగానే ఏం చేశాడంట? 38 ఏళ్ళ నుంచి ఒక కోనేటి దగ్గర స్వస్థత పొందడానికి కూర్చొని ఉన్నాడంట. అతను లేపేవాడు అక్కడ కూడా లేడంట. ఆ కోనేటిలో దించేవాడు అక్కడ కూడా లేడు. అలాంటిది చూడండి, యేసు ప్రభు వస్తున్నాడని తెలిసి అయ్యా అయ్యా ఇదిగో నన్ను ఏం చేయమన్నాడండి? స్వస్థపరచయ్యా. మరి 38 ఏళ్ళ నుంచి స్వస్థపడ్డా? 38 ఏళ్ళ నుంచి స్వస్థపడ్డవాడు చూడండి, ఇదిగో యేసు ప్రభు ఎంతంటే ఏమన్నాడు? అయ్యా నువ్వు నన్ను స్వస్థపరచయ్యా. చూడండి, ఆ గుడ్డివాడికి ఉన్నటువంటి ఇదిగో విశ్వాసం ఇదిగో ఆ శిష్యులకు ఉందా? ఉందా చెప్పండి? ఆ కుంటివాడికి విశ్వాసం ఎందుకు కలిగిందంటే అతను ఏమి విన్నాడంట? ఆ చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని యేసు ప్రభు బాగు చేశాడని. యేసు ప్రభు చూడండి ఆ చుట్టుపక్కల ఉన్న మనుషుల్లో నుంచి దురాత్మలు విడిపించాడని విన్నాడు. యేసు ప్రభు చూడండి అద్భుతాలు చేస్తున్నాడని విన్నాడు. అలాగేమనుకున్నాడు? యేసు ప్రభు నన్ను కూడా ఏం చేస్తాడనుకున్నాడు? స్వస్థపరుస్తాడు అనుకున్నాడు. ఇదిగో అయ్యా నువ్వు నన్ను స్వస్థపరచాయని వేడుకుంటే చూడండి, ఇదిగో ఏం చెప్పాడు యేసు ప్రభు? ఏం చెప్పాడండి? నువ్వు స్వస్థపడ కోరుచున్నావా? అయ్యా నేను 38 ఏళ్ళ నుంచి ఈ స్థలంలోనే కూర్చున్నానయ్యా. ఈ కోనేటి దగ్గరికి వస్తున్నారు, చాలా మంది బాగుపడుతున్నారు, నన్ను స్వస్థపరిచేవాడు ఒక్కడు కూడా లేదయ్యా. చూడండి, దేవుడు ఆ మనిషిని స్వస్థపరిచడా? స్వస్థపరిచడండి. చూడండి, ఆ మనిషిని దేవుడు స్వస్థపరిచాడు. ఫస్ట్ ఏమడిగాడంటే నువ్వు స్వస్థపడగోరుచున్నావంటే అయ్యా నేను స్వస్థపడగోరుచున్నానయ్యా. ఏమన్నాడు?
అయ్యా నాకు నమ్మకం లేదయ్యా, నేను 38 ఏళ్ళ నుంచి ఏడవిస్తున్నాను, నేను బాగుపడతానని నాకు నమ్మకం లేదయ్యా, నాకు విశ్వాసం లేదన్నాడా? అయ్యా నువ్వు స్వస్థపరుస్తావని నాకు విశ్వాసం ఉందన్నాడు. చూడండి ఎంతమందికి చూడండి దేవుని మీద విశ్వాసం ఉందండి. అయ్యదుగో నేను పాపంలో ఉన్నాను, నేను వ్యభిచారంలో ఉన్నాను, నేను త్రాగుల్లో ఉన్నాను, నేను అబద్ధీకుడు ఉన్నాను, నేను అక్రమకారుడు ఉన్నాను, అయ్యా ఈ దినము నువ్వు స్వస్థపరుస్తావని నేను నీ సన్నిధికి వస్తున్నానయ్యా. అలాంటి విశ్వాసం ఉందండి. దేవుడు నిన్ను ఇదిగో బాగు చేస్తాడు, దేవుడు నిన్ను పాపం నుంచి విడిపిస్తాడు, దేవుడు నిన్ను ఇదిగో రక్షిస్తాడు, దేవుడు ఇదిగో నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, దేవుడిని బిడ్డలు రక్షిస్తాడు అనే విశ్వాసం నీకుందా? ఉందండి. చూడండి నేను మారు మనసు పొందే కొత్తలో చూడండి నేను ఒకే ఆలోచన నాకున్నాను. ఏమనంటే అయ్యా నేను అసలు ఎప్పుడూ మందిరానికి పోలేదు, నేను ఎప్పుడో పండగకి అది కూడా మందిరం లోపల కాదు, ఎప్పుడో పండగకి మందిరం బయట కొత్త బట్టలు వేసుకొని వెళ్ళేవాడు. చూడండి లేదా ఎప్పుడో వెళ్ళాలనుకుంటే ఏదైనా గుడికి వెళ్ళొచ్చేవాడు. చూడండి అలా మందిరాలకు వెళ్ళేటువంటి వాడిని సంవత్సరాలకు 4 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు నేనేమనుకునేవాడిని అంటే మందిరం ఎదురు నిలబడి అయ్యా నేను నీ మందిరంలోకి రావడానికి అర్హుణ్ణి కాదు, ఎందుకంటే నేను ఘోరమైన పాపిని, నేను నీ మందిరంలోకి రావాలంటే మొదటిగా నీ మందిరం అపవిత్రపరచబడిద్దే, ఎందుకంటే నేనంతా పాపి, నేను ఒక త్రాగుబోతున్నాయా, నేను ఒక అబద్ధికున్నాయా, నేను ఘోరమైన పాపిని, పాపుల్లో మొదటి పాపిని అనుకునేవాడిని. మరలా ఏమనుకునేవాడిని అంటే నేను మందిరానికి పోతే మందిరం కూడా అపవిత్రమైపోయిందేమో, ఎందుకంటే నేను మందిరానికి పోయి 1 నెల 1 వారం తర్వాత మరలా లోపలికి వచ్చాననుకో, మరలా ముందు తాగాననుకో, మరలా అబద్ధాలు చెప్పాననుకో, మరలా పాపంలో జీవించాననుకో దేవుడు నా మనకు అవమానమేమోనని ఎప్పుడూ మందిరానికి వెళ్ళమంటాను. అసలు నాకు విశ్వాసమే లేదు. కానీ చూడండి ఇదిగో నేను ఏం చేసేవాడినంటే చేతికి మెల్ల చూడండి దేవుని యొక్క గుర్తులు ఉన్నవి తీసుకునేవాడిని. నైట్ పూట నిద్రపోయే సమయంలో చూడండి భయపడకుండా బైబిల్ పెట్టుకునేవాడు కాలకన్నా. ఇవన్నీ చేసుకునేవాడిని, ఎందుకంటే ఇదిగో బైబిల్ పెట్టుకుంటే దెయ్యాలు రావేమో, పీడకలు రావేమో అని అనుకునేవాడిని. చూడండి శరీరం మీద దేవుని యొక్క గుర్తులు వేసుకుంటే నాకే ప్రమాదం జరగదేమో అనుకునేవాడిని. అంతే విశ్వాసం అండి. నాకు దేవుని అన్న అసలు నమ్మకం ఉండేది కాదు. చూడండి అలాంటిది ఒక దినాన దేవుని మందిరానికి వెళ్దామని తీర్మానం చేసుకున్నాను. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి ఇంక ఎప్పుడు ఏ పాపం చేయకూడదు, ఎప్పుడు ఏ పాపంలో నడవకూడదు అని తీర్మానం చేసుకొని మందిరంలోకి వెళ్ళి కూర్చుంటే దైవ సేవకుడు అంటానయ్యా నువ్వు మందిరంలోకి వచ్చి దేవుని నమ్ముకొని మరలా లోకంలో పడిపోతావని నువ్వు అనుకోవద్దు. ఒకటే నువ్వు అనుకో, నన్ను నిలబడే శక్తి ఇదిగో నాకు మటుకి లేదయ్యా, నువ్వే నన్ను నిలబెట్టాలి, నువ్వే నన్ను మార్చాలి, నువ్వే నన్ను దేవుల్లో నడిపించాలి అని అనుకోమంటే నేను ఒక్కటే అనుకున్నాను, అయ్యా నేను ఇదిగో నా శరీరాన్ని, నా దేహాన్ని, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను, నువ్వేదైనా చేయగానే నన్ను మటికి నీకు అవమానం తెచ్చేటట్టు మటికి ఒక మాట ఏమనండి, నా దేహాన్ని, నా శరీరాన్ని, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను, నేనైతే నిలబడలేను కానీ నువ్వే నన్ను నిలబెడతావని నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నానయ్యా. చూడండి ఆ మాట చెప్పి దేవుని సన్నిధిలోకి వెళ్తే చూడండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు నన్ను ఎక్కడా చాలా మంది కుటుంబీకులు ప్రార్థన చేయాలి, భక్తి తెలిసిన, ప్రార్థన విధానం తెలిసిన, దేవుడు మాట్లాడే అనుభవం తెలిసిన చాలా మంది
వారి యొక్క బిడ్డల కొరకు, వారి యొక్క భర్త కొరకు, వారి యొక్క చూడండి కుటుంబం కొరకు ఏం చేయాలన్నా ప్రార్థన చేయరండి. ఒకరోజు అయ్యా నా బిడ్డలు మార్చని ఒకరోజు చేస్తారు, 10 రోజులు చేస్తారు, 10 రోజులకి ఆ బిడ్డలు మారకపోతే ఇంకేం చేస్తారు? ఆ ప్రార్థన చేసి పక్కన పెడతారు. ఇంకా దేవుడికి అది విశ్వాసం ఉంచండి. వస్తారా ఉంచరా? చాలా మంది చూడండి, ఇదిగో దేవుని అంత విశ్వాసం ఉంచరండి. అయ్యా నేను 30 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, నా భర్తను ఎందుకు మార్చట్లేదు? అయ్యా నేను 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, నా బిడ్డలు ఎందుకు మార్చట్లేదు? మరి నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, వారు మారట్లేదయ్యా అంటే అర్థం ఏంటంటే ముందు నీలోనే ఏముందండి? అనుమానం. ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఎంత పాపం చేస్తున్నాడు, మాట్లాడలేదు. వాక్యం చదువుతుంది చూడండి, అదిగో అదే అధ్యాయం ఇదిగో 24వ వచనం చదువుకున్నట్లయింది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏంటండి? మీరంట అడిగిన ప్రతిదీ జరిగిందని అన్నమాట. చూడండి, కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులు అడుగుతారయ్యా పని నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు నా కోసం తినేవి తీసుకురమ్మని అడుగుతారు. అడగడమే కాకుండా చూడండి, లేకమందుల చుట్టుపక్కల మనుషులకి ఏం చెబుతారు? ఇదిగో ఈరోజు మా నాన్న నా కోసం స్వీట్లు తెస్తానన్నాడు, తెస్తాడు, నేను తింటాను. చూడండి, ఆయన తెచ్చాడంట ఆయన. ఆమె తెచ్చిందా చెప్పండి? తేక ముందులే చిన్న బిడ్డలు అని చెబుతారు, ఇదిగో మా నాన్న మా కోసం తెస్తానన్నాడు, నేను తింటా అంటే. చూడండి, ఈ బిడ్డలో ఏముంది? తండ్రి మీద ఏముందండి? విశ్వాసం. ఎందుకంటే కంపల్సరిగా ఆయన నా కోసం తెస్తాడు, ఆయనకి నేనంటే ఏంది ఇష్టం అని. చూడండి, మనం కూడా ఏం చేయాలన్నా దేవుడు మన కోసం చేస్తాడు అని ఏం చూపించాలంట? విశ్వాసం చూపించాలి. ఏం చూపించాలి? దేవుడు మన కోసం చేస్తాడని ఎంతమంది చూపిస్తారని చెప్పండి. విశ్వాసం ఉందా చెప్పండి? విశ్వాసం వల్ల అప్పులు అయ్యారనుకో, అయ్యా నేను 4 నుంచో దేవుడి మందిరానికి వెళ్తున్నాను, నా అప్పులు తీరట్లేదు అయ్యా. చూడండి, విశ్వాసం ప్రార్థనని 1 సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరానికి అవి తీరతాయి. నీలో విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే నీ బిడ్డ మారుతాడు, నీ భార్య మారితే నీ భర్త మారుతాడు. ఎందుకంటే చూడండి, విశ్వాసముతో వారి బిడ్డలు మార్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి నేటి కాలం. విశ్వాసం లేక వారి బిడ్డలు చెడగొట్టుకున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. సహోదరి సోదరులు, చూడండి, విశ్వాసం అనేది ఎలాగుండేదంటే జరగక ముందులే జరిగిందని మనం నమ్మాలి. దేవుడి యందు చూడండి అధికమైన నమ్మకం నీలో కలగాలి. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా చూడండి, ఇదిగో ఎన్ని అద్భుతాలు చేసినా వాటిని నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే కన్న తండ్రి మనకు అందిస్తుంటే చూడండి, సృష్టికర్త మన కోసం రక్తాన్ని గార్చినటువంటి అతను, మన కోసం ప్రాణాన్ని పెట్టిన ఆయన ఇంకేం చేస్తాడు? అలాంటి విశ్వాసం మనం ఉందండి. నా బిడ్డ పచ్చి తాగిపోతాయా ఎన్నాళ్ళు చెబుతున్న ఆ వ్యక్తి మారట్లేదయ్యా. ఎదురు చూడు, నా తండ్రి ఒకటి నా బిడ్డని మారుస్తాడు. అలాంటి విశ్వాసం నీలో ఉందండి. అయ్యా ఇదిగో నా కుమారుడు దొంగ అయ్యా, అసలు మారట్లేదయ్యా. ఎదురు చూడు, విశ్వాసాన్ని బట్టి నీ కుమారుడు మార్చబడతాడు. అయ్యా ఇదిగో నా భర్త మారట్లేదయ్యా, నా భార్య మారట్లేదయ్యా. నీ విశ్వాసం వల్ల నీ భర్త నీ బిడ్డలు ఏమవుతారంట? మార్చబడతారు. ప్రేమైన సహోదరి సోదరులారా, చూడండి, విశ్వాసం వల్లంట ఏం చేయాలన్నా మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలంటే చూడండి,
ఒక దినానంట యేసు ప్రభు తూరు సీదోని ప్రాంతంలో అంట వెళ్తున్నటువంటి సమయంలో అక్కడికి చూడండి కానాను స్త్రీ ఒక ఆమె వచ్చిందంట. వచ్చంటుందయ్యా, నా కుమార్తె దెయ్యం బట్టి శోధించబడుతుందయ్యా, ఎన్నాళ్ళ నుంచో బాధపడుతుందయ్యా, నా కుమార్తె నువ్వు బాగు చేయని ప్రార్థన చేస్తాను, అడుగుతున్నాను, వేడుకుంటున్నాను. యేసు ప్రభుని వేడుకుంటున్నాను. ఆయన అన్నాడు, అమ్మ ఎన్నుంచి నువ్వు వెళ్ళిపో, ఎన్నుంచి నువ్వు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోయిందా? వెళ్తలేదంట. ఆ శిష్యులు అన్నారయ్యా, ఆమెని పంపించేయమంటావా? ఎంత పంపిస్తున్నానా? ఎవరికి చిన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా చిన్నపిల్లలకి వేసే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి ఏడో చెప్తాం. చూడండి, ఆ కానాను స్త్రీని ఏమన్నాడు అంట, నువ్వు కుక్కవే అన్నాడు, నీ పిల్లలు కుక్క పిల్లలు అన్నాడు. చూడండి, మరి ఇదిగో నువ్వు కుక్కవే, కుక్క పిల్లలు అన్నప్పుడు ఆమె ఏమంది? నువ్వు నన్ను కుక్క అంటావా అందా? చేసినాక అయ్యా నువ్వు చెప్పింది నిజమే, యజమానుడు బల్ల మీద నుంచి పడినటువంటి రొట్టె ముక్కలు, కింద పడిన రొట్టె ముక్కలు ఏమిటంటే కుక్క పిల్లలు అంటాం చెప్తమే కదా. అంటే ఏం చేసిందని తనను తాను తగ్గించుకున్నాను. ఎంత తగ్గించుకుందంటే, అయ్యా నేను కుక్కనే, నా బిడ్డలు కుక్క పిల్లలే, నువ్వు యజమానివి, నీ రొట్టె చూడండి పడినటువంటి రొట్టె ముక్కలు తినడానికి నేను యోగ్యమైన దాన్ని కాదయ్యా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను ఏం చేసిందంట? బాగు చేసింది. ఏం చేశాడు యేసు ప్రభు? ఆ కానాను స్త్రీ యొక్క కుమార్తెను చూడండి దెయ్యం నుంచి విడిపించాడు. చూడండి, ఆమె దెయ్యం నుంచి విడిపించి బాగు చేశాడంట. ఎందుకంటే ఆమెలో అలాంటి విశ్వాసం, మరి హేళన చేసాడా, అవమానించాడా, దూషించాడని వెళ్ళిపోయిందని అక్కడి నుంచి. కొంతమంది చూడండి సంఘంలోకి వస్తే సంఘంలో కుర్చీలు లేకపోతే వెళ్ళిపోతారు, సంఘంలో పాస్టర్ గారు సరిగ్గా పలకరిపోతే వెళ్ళిపోతారు, సంఘంలో చెప్పిన వాక్యం సరిగ్గా చూడండి వాళ్ళ గురించి ఏదైనా వచ్చినట్టు ఉన్నట్టు మాట వెళ్ళిపోతారు, సంఘంలో ఒకరికి ప్రాధాన్యత ఇచ్చి ఒకరు ప్రాధాన్యత ఇవ్వకపోతే వెళ్ళిపోతారు. సంఘం అనేది తినక ఒక సత్యం అనే స్తంభం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నువ్వు దాన్ని తొలగిపోవచ్చా? విశ్వాసంతో మీ దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నామండి. చూడండి, ఆమె విశ్వాసంతో తన కుమార్తెని బాగు చేస్తుంది. అలాంటి విశ్వాసం నీలో ఉందా? ఉందండి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసం అనేది మనలో ఉండాలి. అందుకనే చూడండి ఏమన్నాడు, ఏదైనా ప్రార్థన చేసినప్పుడు ఏదైనా నువ్వు అడిగినట్లయితే అడిగినవన్నీ ఏం చేసావని పొందామని. నా బిడ్డ మారాడని నేను నమ్ముతున్నాను అయ్యా, నా బిడ్డ నువ్వు మారుస్తావని నేను, అయ్యా నేను ఎంత ప్రార్థన చేసినా నా బిడ్డ మారట్లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా నా భర్త మారట్లేదు, నేను ఎంత ప్రార్థన చేసి నేను మారట్లేదు. నిన్ను నువ్వు దేవునికి అప్పగించు. ఆయన యందు విశ్వాసం, ఆయన యందు విశ్వాసం ఉంచితే చూడండి, ఇదిగో కొండ కూడా ఎత్తబడి సముద్రంలో పడవేయబడింది. అలాంటి రుజువులు కొన్ని చూద్దామండి. చూడండి, ఇశ్రాయేల్ అంట ఐగుప్తు నుంచి చూడండి కానాను దేశానికి వస్తున్నటువంటి సమయంలో చూడండి వెనకమాల్యం ఐగుప్తు ప్రజలు సైన్యం వస్తున్నట్ట, ముందే ఇశ్రాయేల్ నడుచుకుంటూ పోతున్నారంట. ఆ ముందుగా ఏముందండి? పెద్ద సముద్రం. పోతే సముద్రంలో పడాలి, లేదంటే ఐగుప్తు ప్రజలకి దొరకాలి. వాళ్ళు కత్తులతో నరికి చంపుతారు, ఈటలతో పొడిచి చంపుతారు, లేదా అక్కడ చావాలి, లేదంటే సముద్రంలో పోయి చావాలి, ఇంకో మార్గం లేదు. అప్పుడు మోషే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఈ సముద్రాన్ని మాయలుగా చేల్చమంటే మోషే ఒక్క నిమిషం కూడా ఆలోచన లేదు.
చూడండి, ఆ కర్రను చూపిగానే సముద్రం ఏమైపోయింది? పాయలుగా చేర్చబడి. చూడండి, ఇది ఎక్కడైనా అలాంటి కార్యం జరిగిందా? దేవుడు అంట అసాధ్యమైంది కూడా సాధ్యం చేయగలడు. చూడండి, ఇంకొక దాన్ని చూసినట్లయితే చూడండి, అబ్రహాము కాలంలో శారా వడ్రాలి ఉందంట. వడ్రాలి ఉంటే చూడండి, దేవుడు చెబుతున్నాడు, అమ్మ ఈ సంవత్సరం కుమారుని కంటామని చెబుతుంటే శారా ఏం చేసిందంట? నవ్వి, నేను నిజంగా 100 సంవత్సరాల వయసులో, నా వృద్ధాప్య వయసులో, ఏదండి వృద్ధాప్య వయసులో చూడండి, నాకు ఇది గర్భఫలం కూడా రాదండి, అంత శక్తి నాలో లేదు, నా గర్భము శక్తిహీనత అయింది, శక్తి లేనిదై ఉన్నది. అలాంటి గర్భములో నుంచి ఒక కుమారుడు ఎలా పుడతాడు? అది నవ్విందంట. దేవుడు చెప్పిన మాట ప్రకారం చూడండి, వృద్ధాప్య వయసులో అబ్రహాము 100 సంవత్సరాల వయసులో దేవుడు ఎవరు ఇచ్చాడన్న? ఇస్సాకుని వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. ఆ వాగ్దాన పుత్రుడు 25 సంవత్సరాల తర్వాత పుట్టాడు. మరి అబ్రహాములో విశ్వాసం పోయిందా? అబ్రహాం ఒకటే అనుకున్నాడు, అయ్యా నువ్వు నా కుమారుని ఇస్తానన్నావు, నా కుమారుని ఇస్తావు. మరి అలాంటి నమ్మకం నీలో ఉందండి? ఉందా చెప్పండి. చాలా మందిలో దేవుని మీద నమ్మకం లేదండి. ఎవరి మీద నమ్మకం ఉండిద్ది? ఎవరి మీద విశ్వాసం ఉండిద్ది? లోపల ఉన్న వారి మీద. పలానా చోట పోయి అంతరాలు తెచ్చుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చిద్దాం, పలానా చోట పోయి పసలు పెట్టుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చిద్దాం, పలానా చోటకు పోయి చూడండి ఈ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చింది. నువ్వు ఎవరి మీద విశ్వాసం చూపించాలి? చూడండి, మన దేవుడు అంట నమ్మదగిన వాడు. చూడండి, ఎలాంటి కార్యాలైనా చేయగలవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ఆయన ఎంత విశ్వాసం ఉంచితే ఎలాంటిదైనా ఆయన ఏం చేయగలడు? జరిగించగలడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి విశ్వాసం నీలో ఉందా? చూడండి, అబ్రహామును అందుకే దేవుడు విశ్వాసులకు తండ్రిని చేశాడు. కారణం ఏంటంటే 100 సంవత్సరాల వయసప్పుడు చూడండి, తనకు పుట్టిన కుమారుని కూడా ఆయన దేవుని బలిగా ఇవ్వడానికి విను తిరగలేదు. తిరిగాడా? ఎందుకంటే దేవుడు చూడండి సర్వశక్తి మంతుడు. చూడండి, ఇదిగో యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఒక దినం ఆగిపోయాడు. అసలు అలా జరిగిందండి. చూడండి, ఇలాంటి కార్యాలు ఎన్నో దేవుడు జరిగించాడు. ఎందుకంటే అబ్రహాం అయినా, మోషే అయినా, యెహోషువ అయినా దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుడు ఏ మాట చెప్పి ఆ మాట చేశారు. మరి నువ్వు అలా చేస్తున్నావా? శిష్యులు ఆ నమ్మకం లేదు కాబట్టి చెట్టు ఎండిపోగానే అది యేసు ప్రభు చెప్పి ఇప్పుడు చెట్టు చూడండి, ఇది జరగక ముందరే, ఆ కార్యము రాకముందరే చూడండి, ఇది ఆ శిష్యులందరూ ఏం చేశారంట? ఏం చేశారండి? అబ్రహాము కానీ, మోషే కానీ, యెహోషువ కానీ, దావీదు కానీ వీళ్ళందరూ దేవుణ్ణి నమ్మారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ఏ కార్యమైనా దావీదు అన్నాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలందరూ వణికిపోతున్నారయ్యా, ఆ గొల్యాతును చంపడానికి నాకైతే శక్తి ఉండదయ్యా, యుద్ధము యెహోవాదని ఆ బలాద్యుడి మీదకి వెళితే బలాద్యుడిని దేవుడు ఎవరికి అప్పగించాడు? సౌలు తన్నాడు, అయ్యా ఇదిగో ఆ వ్యక్తి నేను చంపుతాను. ఎవరు చూసుకొని ఆ మాట చెప్పాడు? మరి దేవుడిని చూసి మనం అలా చేస్తున్నామండి. అలాంటి విశ్వాసం మనలో ఉందా? ఇగో దేవుడు మనకి ఏదైనా జరిగిస్తాడు, ఆయన నమ్ముకోవాలి, ఆయన ఉండాలి, ఆయన చేయగలిగినటువంటి శక్తిమంతుడు అనే విశ్వాసం నీలో ఉందా? ఇప్పటికైనా అపనమ్మకంగా తొలగించుకో, అవిశ్వాసాన్ని తీసేసుకొని
విశ్వాసముతో బ్రతకాలి. చూడండి, దేవుడు పేతురుని నీళ్ళలో నడిపించాడు. సముద్రంలో ఉన్న నీళ్ళల్లో, సముద్రం ఎంత లోతుందండి? కొన్ని లక్షల అడుగుల లోతుంది. అలాంటి లోతులు పైన నీళ్ళ మీద నడిపిస్తుంటే పేతురు కొంత దూరం నడవగానే ఆయనకి ఏం కలిగిందంట? నిజంగా నేను ఈ నీళ్ళల్లో నడుస్తున్నానా? ఏమొచ్చింది ఆయనకి? అల్ప విశ్వాసం వచ్చింది. మొదట్లో ఇదిగో నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళన్నాడు. ధైర్యముగా కొంత దూరం నడిచాడు. కొంత దూరం నడవగానే ఆయనలోకి అల్ప విశ్వాసం. చూడండి, కొంతమంది భక్తులు కూడా కొన్ని స్వస్థలు జరగానే, కొన్ని అద్భుతాలు జరగానే, కొన్ని సూచక్రియలు జరగానే, కొన్ని మార్పులు జరగానే దేవుడి సన్నిధికి వస్తారు. దేవుడి సన్నిధికి వచ్చిన కొన్ని నెలలకి వాళ్ళకే కార్యాలు జరగకపోతే మరలా తిరిగి లోపలికి వెళ్ళిపోతారు. ఉన్నారంట అలాంటి భక్తులు. ఊర్లో అంట ఒక అన్యరాళ్ళకంట ఒక బర్రె ఉందంట. ఏముంది? ఒక బర్రె ఉందంట. ఆ బర్రె ఏమైందంట? చూడండి, బలహీనపరచబడిందంట. పాలు లేదంట, చచ్చిపోవడానికి సిద్ధముగా ఉంది. బలహీనపడిందంట. అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్నారంట, అమ్మా పలానా పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకొని ప్రార్థన చేయించుకుంటే నీ భార్య బాగుపడింది. చూడండి, ఆ మాట చెప్పగానే ఆమె ఆ పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేయించుకొని ఆ భార్య బాగవగానే దినదినం ఎక్కడికి వస్తుంది? మందిరానికి వస్తుంది. చూడండి, వారం వారం మందిరానికి వచ్చి చక్కగా దేవుడు మాట్లాడుతున్నాక, దేవుడు పాటలు పాడుతున్నాక, దేవుడి వాక్యం స్పష్టంగా ఏంటంటే పాస్టర్ గారికి ముచ్చటేసిన పాపం చూసేవాళ్ళు వాళ్ళు దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడు నమ్ముకొని మందిరానికి వస్తుంది అని. చూడండి, ఇదిగో ఆమె మీద చూడండి, ఇదిగో ప్రేమ కలిగి దేవుని యొక్క బైబిల్ ఒకటి తీసుకున్నామా, నువ్వు అన్ని రాళ్ళు అయినా దేవుని యందు బాగా విశ్వాసం కలిగి ఉన్నావు, బాగా దేవుడి సన్నిధికి చూడండి క్రమంగా టయానికి వస్తున్నావు, ఒక ఆదివారం కూడా మిస్ అవ్వట్లేదు, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీ దగ్గర పెట్టుకొని చదువుతామా, దేవుడు ఇంకా నిన్ను అభివృద్ధి పరుస్తాడని బైబిల్ ఇచ్చాడు. చూడండి, ఆ బైబిల్ తీసుకొని వారం వారం మందిరానికి వస్తున్నట్ట. ఒక వారం మందిరానికి రాలేదంట. పాస్టర్ గారు అనుకున్నాడు, ఏమన్నా పనులను రాలేదేమో, లేకపోతే ఏదైనా ఊరిలో లేకపోతే ఏదైనా అవసరం ఉండి ఒక వారం రాలేదేమోనని వదిలేస్తే చూడండి, రెండో వారం కూడా మందిరానికి రాలే. ఏంటి వారం వారం క్రమంగా దేవుని అందు విశ్వాసంతో మందిరానికి వచ్చి ఏమి రాలేదు అని. చూడండి, రెండో వారం సాయంత్రం చూడండి ప్రార్థన చూసుకొని ఆమె యొక్క ఇంటికి వెళ్తే ఆమె అంటుంది, పాస్టర్ గారికి మీ బైబిల్ మీరు తీసుకోండి. ఎందుకమ్మా ఈ బైబిల్ మాకు ఇస్తున్నావంటే, నా భార్య బాగున్నంత కాలం నేను దేవుడి సన్నిధికి వచ్చాను, పోయిన వారం నా భార్య చచ్చిపోయింది, ఇక నాకు దేవుడిది ఏం పని? ఆమె విశ్వాసం ఏంటంటే ఆ భార్య బాగుపడినంత కాలం దేవుడి సన్నిధికి వచ్చింది. చాలా మంది చూడండి, ఏదైనా శ్రమలు వస్తే దేవుడి సన్నిధి వేసి పెడతారు. మొదట్లో మారు మనసు పొందుతారు, దేవుడు చేసిన కార్యాలు చూసి తర్వాత తొట్టిపోతున్నారు, పడిపోతున్నారు, చూడండి లోపంలోకి వెళ్ళిపోతున్నారు. చూడండి, దేవుడి యందు విశ్వాసం వచ్చిందంట మరలా వీళ్ళు తిరగకూడదు. వెనుదిరగొచ్చా చెప్పండి. చూడండి, లోతు భార్య వెనుదిరిగి ఏమైపోయింది? పుస్తకం దేనికైనా పనికి వచ్చిందండి? వాడుకోవడానికి పనికి వచ్చిందా? ఉపయోగకరంగా ఉండిద్దా? కదిలిద్దా? మనం కూడా చూడండి, దేవుడిని విడిచిపెట్టి ఎన్నిదిరిగితే మన జీవితాలు కూడా ఏమవుతాయి అన్న? దేనికి పనికి రావాలి, ఉపయోగకరంగా ఉండదు. ఎందుకంటే మన శరీరం పాడైతే మనం పడిపోతాం, లోపలికి వెళ్ళిన తర్వాత తప్పుదావుల్లో నడుస్తాం, నీచి కార్యాలు జరిగిస్తాము. అప్పుడు మన శరీరాలన్నీ కల్మషం అయిపోతాయి, అవి దేనికి. కాబట్టి
నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఎలాగుంట బలంగా దృఢంగా. చూడండి, దెయ్యాలు కూడా దేవుని చూసి అంట వణుకుతాయి అంట. అలాంటి విశ్వాసం మనం చూపించకూడదు. మన విశ్వాసం ఎలాగుండాలంటే అబ్రహాము విశ్వాసం లాగా చివరి దశ వచ్చేదాకా కూడా దేవుడు ఆయన ఎక్కడ ఆయన మరణించేదాకా ఎక్కడైనా దేవుడిని విడిచిపెట్టాడండి. దేవుడు చెప్పాడని తనకున్న ఇల్లు విడిచిపెట్టాడు, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు, తన దగ్గర ఉన్న విగ్రహాలను విడిచిపెట్టాడు, అమ్మే బొమ్మలు విడిచిపెట్టాడు. దేవుడు చెప్పిన కానాను దేశానికి అప్పుడు అక్కడ ఇల్లు ఉందియా? అప్పుడు అక్కడ అసలు దేశంలో ఏమైనా ప్రజలు ఉన్నారా? ఏమైనా ఉందియా? దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాట పట్టుకుని నడిచాడు. మరి అంత విశ్వాసం నీలో ఉందా? నువ్వు అసలు ఎక్కడికి నడవాలి? ఈ దినమైన నీకు అర్థమవుతుందండి. అబ్రహాము కానాను దేశానికి వెళ్ళినప్పుడు మనం దేవుని రాజ్యం కోసం దేవుని అందు విశ్వాసం కలిగి దేవుని రాజ్యానికి పోవడానికి నువ్వు మారు మనసు పొందాలి. దేవుని రాజ్యానికి పోవడానికి నువ్వు దేవుని నమ్ముకోవాలి. దేవుని రాజ్యంలో నువ్వు ఇదిగో ఉన్నతంగా ఉండాలంటే దేవుణ్ణి విశ్వసించాలి. ఏమైనా సహోదరి సహోదరులు, అలాంటి విశ్వాసం లేకపోతే ఏమి ఉపయోగం? అందుకని దేవుడు ఏం చెబుతున్నాడు? మీరు దేవుని విశ్వాసం ఉంచండి. చాలా మంది దేవుని నమ్మట్ల. దేవుని నమ్మే వాళ్ళు అయితే లోకంలో ఉన్న వాటిని నమ్ముతారండి. లోకంలో ముహూర్తాలు చూస్తారా, లోకంలో ఉన్న ఆచారాలు చేస్తారా, లోకంలో ఉన్నటువంటి చూడండి తేదీ చూస్తారా, చూడండి లోకంలో ఉన్నటువంటి ఏం చేస్తారు చెప్పండి? కుక్క గడిపితే మంత్రాలు, పాము గడిపి ఇసుక మంత్రాలు. మనకు దేవుడి తోడు ఇవన్నీ ఎందుకని? నా దేవుడు నన్ను రక్షిస్తాడు అనుకుంటే వీటి మీద నీకు విశ్వాసం ఎందుకు? నువ్వు ఈ లోకంలో ఉన్న వాటి మీద విశ్వాసాన్ని తీసేసి దేవుని ఎంత విశ్వాసం వచ్చేవాడుకో ఆయన నిన్ను ఏం చేస్తాడంట? అబ్రహాములాగా నిలబెడతాడు. మరి అలాంటి విశ్వాసం కలిగి బ్రతుకుతున్నావు. ఎప్పుడైనా గమనించుకొని నీ జీవితాన్ని మార్చుకొని నూతనంగా బ్రతకాలని, విశ్వాసంతో దేవుని యందు జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనికిల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.